UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి. కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతకుముందే ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. ఒక మనిషి జీవితంలో కొన్ని మార్పులు సహజంగా సంభవిస్తాయి. కొన్ని సంఘటనలు భగవంతుడు అలా నడిపిస్తూ ఉంటారు. అంటే భగవంతుడిని నమ్మిన వాళ్ళకి అలా నడిపిస్తూ ఉంటారు అని నమ్మేవాళ్ళు చాలామంది లక్షల్లో ఉంటారు. అలా నిట్టెల గోపాలకృష్ణని కాస్త లక్ష్మణరేఖ గోపాలకృష్ణగా ఎలా మార్చింది గోమాత? ఈ విషయాలు తెలుసుకుంటూనే అసలు గోమాతని ఎందుకు ఆరాధించాలి? ఒక్క గోమాతని ఆరాధించటం వల్లనే సర్వ పాపాలు ఎలా హరించబడతాయి? ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఆహ్, ఆహ్, నిత్యం కూడా గోమాతతోనే తన జీవితాన్ని అసలు అలాగే వచ్చేశారు. గురువుగారిని చూస్తూ ఉంటే నిజంగా ఎందుకు పూజించాలి అన్న విషయం మనందరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మొట్టమొదటిగా అసలు గోమాత ప్రామాణికం ఎలా మొదలైంది, ఆయన ప్రయాణం ఎలా మొదలైంది అని తెలుసుకుందాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, గోమాత గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం గురు. నమస్కారం. చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. అయితే గోమాత స్వర్గానికి నిచ్చెన లాంటిది అంటారు. ఎందుకంటారు అసలు స్వర్గానికి గోమాతకి ఏమిటి లింక్ ఏమిటి చెప్పండి? వైతరణి నది దాంట్లో చీము, నెత్తరు, దుర్వాసన చాలా దరిద్రంగా ఉంటుంది. దాంట్లో అది దాటి వెళ్తే కానీ స్వర్గం రాదు. అది మనం దాటి వెళ్ళాలంటే ఎవరు దాటలేదు, అంటే మునిగిపోవడమే తప్ప ఎవరు వెళ్ళలేదు. అలాంటి వైతరణి నదిని దాటించే శక్తి గోవుకే ఉంది. దాని తోక పట్టుకుంటే, అందుకే తోక మీద నీళ్లు పోసి దానం చేస్తారు. తోక మీరు చెప్పిన లక్ష్మీదేవి ఉందని అనుకున్నాం కదా ఇందాక, అలాగా ఆ తోక పట్టుకుంటే గోవు ఆ నదిని దాటించేస్తుంది ఏ బాధ లేకుండా. అంచేత దాన్ని కౌ ఇస్ పాస్పోర్ట్ టు హెవెన్ అన్నారు. అందుకే అంటే ఒక మెట్టు దాటిచ్చే అంత శక్తి దానికి ఉంది. అలా గోమయం, గోభస్మ, గోమయంతో చేసిన పిడకలతో చేసి, గో నెయ్యి అభిషేకం చేసి, దాని అగ్నిహోత్రం చేసి, దాని వీఫూది తయారు చేస్తాం. ఆ వీఫూది పెట్టుకుంటే శివుడు కూడా, యముడు కూడా దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఆ వీఫూది పెట్టుకున్న వాళ్ళు నా దగ్గరికి తీసుకురావద్దు అంటాడు యముడు. ఒకనొక దాంట్లో ఇలా వీఫూది పెట్టుకున్నవాడు వెళ్తే ఆ నరకంలో వీఫులు కింద పడితే ఆ నరకంతో స్వర్గం అయిపోయిందిట. యమధర్మరాజు గోల్ట, ఇదేంటి ఇదంతా స్వర్గం అయిపోయింది, నేనేం చేయను, నా పదవి ఏంటి అని గోల పెడితే దానికి వేరే నరకాన్ని సృష్టించేట. అంచేత వీఫూదికి అంత మహిమ ఉంది. ఇది గోమయంతో చేసిన వీఫూది మాత్రమే దానికి విలువ. అది అన్ని విధాలా మనం ఉపయోగించవచ్చు. గోమయం, వీఫూది ఉపయోగించి మనం ఇలాగా ఈ పంచగవ్యాలు లేనిదే అది ఆస్తి, మన ఆస్తి, మన ఐశ్వర్యం. అదే ఆయుర్వేదంలో అన్ని ఔషధాల్లో ఈ పంచగవ్యాలు ఉంటాయి. ఈ పంచగవ్యాలు లేకపోతే ఆయుర్వేద ఔషధాలే లేవు, ఆయుర్వేదం వైద్యమే లేదు. ఆయుర్వేదం పూర్వం ఇది ఒకటే, ఆయుర్వేదం ఒకటే మనకి వైద్యం. సో అది లేదు, అది కోల్పోతాం. సో ఇన్ని విధాలుగా మనం నష్టపోతాము గోవుని రక్షించకపోతే. అంచేత ప్రతివాడు గోవుని రక్షించాలి. మనకి ఇంట్లో వీలు లేకపోతే గోశాలలు ఉన్నాయి, గోశాలకి డబ్బు ఇవ్వండి, లేకపోతే ఆహార పదార్థాలు ఇవ్వండి, దాన్ని పోషించండి. అది బతకడానికి చూడండి, చావడానికి దారి చూపించకండి. మనం ఇంట్లో పాలు ఇవ్వట్లేదని చెప్పేసి గోవుని అమ్మేస్తే ఎవరి చేతుల్లోకి వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో మనకి తెలియదు. అంచేత గోవుని పాలు ఇవ్వకపోయినా కూడా మీరు పోషించండి అంటాడు. పాలు ఇవ్వకపోతే ఎందుకంటే దానికి తిండి పెట్టడం అంటారు. దాని గోమయం అమ్ముకుంటే, గోమూత్రం అమ్ముకుంటే మీకు లక్షలు వస్తాయి. దాని విలువ అంత ఉంది. ఈ రోజుల్లో ఆ గోమూత్రం డిస్టిలేషన్ చేసి బాటిల్స్లో పెట్టి అమ్ముతున్నారు. గోమూత్రం సేవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే గోమయం యొక్క ఇలాగే పిడకలు, అగ్నిహోత్రాలు, లేకపోతే గ్యాస్, బయోగ్యాస్, ఇవన్నీ దాని మూలాన్ని వస్తాయి. కాబట్టి దాని మూలాన్ని పాల కంటే కూడా మీకు ఎక్కువ
ధనం చేకూరుతుంది, దీన్ని పెంచండి. ఓకే. పూర్వం చెప్పినట్టుగా గోధనం అన్నారు. ఆ గోధనం అనే మాటను మీరు రుజువు చేసుకోండి. మీకు తెలియక దాన్ని మీరు అమ్మేయకండి. దాని విలువ తెలుసుకోండి అని వేదాలు ఘోషిస్తున్నాయి. చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు గోమాత గురించి. అందుకేనా మీరు గోమాత అద్భుత శక్తి అనే గ్రంథాన్ని రాసేశారు? కారణం ఏంటంటారు? దాని ఆ రచన వెనకాల ఉన్నటువంటి అది ప్రధాన కారణాలు ఏంటి? చాలా మంచి, నాకు ఇష్టమైన క్వశ్చన్ ఇది. నేను 30 సంవత్సరాలు ఫిల్మ్ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా మెడ్రాస్లో చాలా కాలం గడిపాను. నాకు ఎన్టీ రామారావు గారితో బాగా పరిచయం. ఆయన పిక్చర్లకి ఆయనకి డైలాగ్స్ చెప్పడం, డ్రెస్సులు చెప్పడం అన్నీ ఆయనతో బాగా రేపోర్ట్ ఎక్కువ. నన్ను బాగా లైక్ చేసింది నా 60 సంవత్సరాల సినిమా పరిశ్రమలో నన్ను బాగా అర్థం చేసుకోవాలి ఒక ఎన్టీ రామారావు. నాకు దైవ సమానం నిజంగా ఆయన. ఆయన నన్ను అంత లైక్ చేశాడు. ఎప్పుడు తెలిసింది నాకు లైక్ చేసినట్టంటే, ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత గోపాలకృష్ణ మీరు మెడ్రాస్ వచ్చి హైదరాబాద్ వచ్చేయండి అన్నాడు. ఏంటన్నా హైదరాబాద్ రమ్మన్నాడు, ఏంటో నాకు అర్థం లేదు. రండి అన్నాడు. సరే ఆయన రమ్మన్నాడు కదా అని వెళ్ళాను. హ్యాబిట్స్లో ఇంట్లో ఉన్నాడు. అక్కడ నాతో 20 నిమిషాలు మాట్లాడారు. ఎవరు లేరు. నా లెవెల్ ఎంత, ఆయన లెవెల్ ఎంత అనుకున్నాను నేను. చీఫ్ మినిస్టర్ పైగా యాక్టర్గా అయితే నాతో ఆయనతో ఇలా కూర్చొని మాట్లాడాను. ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత 20 నిమిషాలు నాతో మాట్లాడుతున్నాడు. అప్పటికప్పటికి కమిషనర్ పిలిపించాడు, గోల్డ్ పిలిపించాడు. కాఫీ తాగండి అన్నాడు అని చెప్పాడు. కమిషనర్తో చెప్పాడు, గోపాలకృష్ణ గారు మనకి డైరెక్టర్, మన గవర్నమెంట్కి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేయాలి, గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఆయన చేతిలో పెడతాం, ఆయన డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేస్తాడు, దాన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి, ప్రచారం చేయాలి, ఆయన్ని డైరెక్టర్గా నియమిస్తున్నామని ఆర్డర్ వేసాడు. నాకు అసలు డాక్యుమెంటరీ ఏంటో తెలియదు అప్పట్లో. అలాగా ఆయన ఉండగా చాలా డాక్యుమెంటరీ తీశాను. ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను, ఆయన స్కీమ్స్ అన్నీ చేశాను. నేను బాగా చాలా బాగున్నాయని తృప్తిపడ్డా. సరే ఆయన గతించిన తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో ఒక్కడిని ఉండిపోయా. నాకు ఆ సపోర్ట్ లేదు కదా, గవర్నమెంట్ సపోర్ట్ లేదు కదా, నేనేం చేయాలి అని అనుకునే సరే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఇలాంటివి నాకు తెలిసిన విద్యలు ఇన్స్టిట్యూట్ నడిపించాను. చేస్తూ ఆయన మంచి మార్గం చూపించాడు నాకు. ఫీచర్ ఫిల్మ్స్ కానీ ఎంటర్టైన్మెంట్, అవి డాక్యుమెంటరీ ఫిల్మ్ అంటే ఒక ప్రత్యేకంగా ఒక లెసన్ లాగా అందరికీ కూడా ఉపయోగించేలాగా ఒక నీతి నియమం చెప్పేలాగా ఉంటాయి 10 నిమిషాల డాక్యుమెంటరీ ఫిల్మ్. అలాంటి డాక్యుమెంటరీస్ నేనే చేస్తే ఎలా ఉంటుంది, నేనే ఖర్చు పెట్టుకుని నేనే చేద్దాం అని ఐడియా వచ్చింది. సరే ఐడియా వచ్చిందంటే ఫస్ట్ టైం డాక్యుమెంటరీ నేనే ప్రొడ్యూస్ చేయాలి. ఇదివరకు గవర్నమెంట్ చేసిన ఆయన ఉండగా, గవర్నమెంట్ చేశారు కాబట్టి ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి నాకు తెలియదు. నేనే ఖర్చు పెట్టి చేయాలంటే నేను ఫస్ట్ని కామధేను అని ఒక డాక్యుమెంటరీ చేయాలని అనుకున్నా. నాకు ఎందుకు వచ్చిందో ఐడియా నాకు తెలియదు. ఆ గోవు నాకు ఆ సంకల్పం అలా జరిగింది. నాకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు, కానీ అందరూ ఏమో గోవు గురించి డాక్యుమెంటరీ ఏంటంటే ఎవరు చూస్తారండి, ఏదో ఫ్యామిలీ ప్లానింగ్, ఎయిడ్స్ మీద తీస్తే గవర్నమెంట్ కొంటారు కానీ ఇలాంటివి ఏంటండి మీరు అని నవ్వులాటగా మాట్లాడారు. సరే నాకు తోచింది చేశాను అనుకున్నాను. 1,00,000 రూపాయలు అయింది ఆ రోజుల్లో, 12 ఏళ్ల క్రితం. 1,00,000 రూపాయలు అయితే దాని మీద ఇన్కమ్ ఏమొస్తుందని నేను ఆలోచించలేదు. దాన్ని ఆ ఏడాది నంది అవార్డు వచ్చింది నాకు. కామధేను అనే డాక్యుమెంటరీకి నంది అవార్డు ఇచ్చారు. అబ్బో, అయితే నేను చేసే మంచి పని అనమాట అని అర్థమైంది నాకు. దానికి గురించి సేకరించిన మ్యాటర్ అంతా ఒక పుస్తకం తయారు చేయాలి, రెడీగా ఉంది, ఇంత మ్యాటర్, దీని పుస్తకం ప్రింట్ చేయించాలి అని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి రాశా. సార్ ఇది గోవు గురించి ఒక గ్రంథం ఉంది, నేను మీరు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే నేను ప్రింట్ చేయించుకుంటాను అని అడిగితే వాళ్ళకి బోర్డు మీటింగ్లో పెట్టుకుని, గోవు గురించి మన దగ్గర ఇంతవరకు పుస్తకం లేదు, ఆయన్ని రైట్స్ ఇచ్చేయమనండి, మనమే పబ్లిష్ చేసి మనమే ప్రింట్ చేసి మనం పంపిద్దామన్నారు. అగ్రిమెంట్ మరీ మంచిది మీరు చేస్తే అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు వందే గోమాతరం అని ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. నన్ను నా భార్యని తీసుకెళ్ళి తిరుపతిలో సన్మానం చేసి నన్ను దర్శనం చేయించి చాలా 3 రోజులు మాకు హాస్పిటాలిటీ ఇచ్చారు. సో దాంతో నాకు ఇంకా
ఇంట్రెస్ట్ పెరిగింది గోవు గురించి. ఉమ్, అలా చిన్న చిన్న పుస్తకాలు రాయడం మొదలు పెట్టాను గోవు గురించి. 7-8 పుస్తకాలు రాశా. ఉమ్, నాకు తృప్తి కలగలేదు. ఉమ్, అప్పుడు ఈ గోమాత అద్భుత శక్తి అని ఉమ్, ఇలాంటి పుస్తకం ఎవరు రాయకూడదు, అలా రాయాలి మనం. ఉమ్, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ తిరగేశారు. నాకు సంస్కృతం బాగా రాకపోయినా ఉమ్, తిరగేసి గోవు గురించి ఏం రాశారు, గోవు గురించి ఏం రాశారు, ఎవరేం రాశారని మొత్తం గ్రంథాలన్నీ తిరగేసి అన్ని సేకరించి ఆ శ్లోకం, దాని యొక్క భావం, ఫలానా వేదంలో ఉంది, ఫలానా పురాణంలో ఉంది, ఫలానా ఉపనిషత్తులో ఉంది అని కోట్ చేస్తూ, ఆ అధ్యాయాన్ని, ఆ శ్లోకం నెంబర్ కోట్ చేస్తూ దాని యొక్క భావం రాసి 620 పేజీలు పెద్ద పుస్తకం తయారైంది. ఉమ్, సరే, పుస్తకం రాసాం, ఉమ్, బాగానే ఉంది. దీన్ని ప్రింట్ చేయించాలి, 1,00,000-1,50,000 అవుతుందన్నారు. ఉమ్, నాకు ఎక్కడేమో 1,50,000 ఒక పుస్తకం ప్రింటింగ్ కోసం. ఉమ్, నాకు ఇలా అనుకుంటూ ఉండగా వరప్రసాద్ రెడ్డి గారని, శాంత బయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారు, ఉమ్, ఉమ్, సార్ ఇలా రాశానండి అని ఊరికే ఆయనతో అన్నా. ఉమ్, అంటే ఇలా రాసేవాళ్ళు ఎవరండి, గోవు గురించి ఇంత గ్రంథం ముందే నాకు తెలియదు, ఉమ్, మీరు దాని సీడీ ఇచ్చేయండి, ప్రింట్ చేయించేస్తానన్నారు. ఉమ్, ఆయన ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేయించేశారు దాన్ని. ఓకే. దాంట్లో ఆ గోవు ఫోటోలు, జాతీయ గోవు, ఏ జాతి ఎలాంటిది, 9 అధ్యాయాలండి. ఉమ్, ఉమ్, దేశీయ సంపద ఎందుకైంది, ఋషులు 40 మంది ఋషులు ఏం చెప్పారు గోవు గురించి, ఉమ్, దాని కథలు, దాని ఆ, మొత్తం అన్ని అధ్యాయాల్లో దాన్ని చేశాను. ఇలా చేసి ఇంకా తృప్తి పడలేదు నేను. ఉమ్, దీన్ని ఇంకా విచారం చేయాలి, ఉమ్, భగవద్గీత లాగా గో గీత అని ఉమ్, భగవద్గీతలో తయారు చేయాలి గోవు గురించి. ఉమ్, అంతటి ఇంపార్టెన్స్ ఉంది దీనికి, అది తెలియట్లేదు చాలా మందికి. ఉమ్, తెలియచేయాలి అని చెప్పేసి ఉమ్, ఘంటసాల గారు భగవద్గీత లాగా ఉమ్, ఒక రికార్డు తయారు చేయాలని ఉమ్, ఆ శ్లోకాలన్నీ ఒకటి జాతి పాడించి Hmm. మ్యూజిక్ చేయించి, సాలూరు వాసురావు గారు మ్యూజిక్ చేయించాను. ఉమ్, బిఏ నారాయణ గారని విజయనగరం నుంచి ఆయన తెప్పించి ఆయనతో రికార్డ్ చేసి ఉమ్, 50 నిమిషాలు భగవద్గీత లాగా అది వింటుంటే ఘంటసాల గారు భగవద్గీత విన్నట్టుగా గోవు గురించిన గీత ఇది, గో Hmm. గీత అని ఉమ్, రికార్డ్ చేశాను. అది చాలా పాపులర్ అయింది, చాలా Hmm. గొప్పగా మంచి. ఇంకా నేను డైరెక్టర్ కాబట్టి దాన్నే ఫిలిం చేద్దాం అనిపించింది. ఉమ్, ఆ 50 నిమిషాలని ఫిలిం తయారు చేశా. ఉమ్, గోవు యొక్క ఇంపార్టెన్స్ చెబుతూ ఆ, ఆ, ప్రవచనకర్తగా నేను యాక్ట్ చేసి ఉమ్, ఒక ఫిలిం, షార్ట్ ఫిలిం, Documentary film మ్యూజికల్ షార్ట్ ఫిలిం ఆన్ Okay, కౌ. sure. Cow. అంతవరకు ఎవరు చేయని పని అది చేసి చేశారు. దాన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అన్నిటికీ పంపిస్తున్నా. ఉమ్, ప్రపంచానికి తెలియాలి ఉమ్, అది. మరి ఒక తెలుగులో ఉంటే లాభం లేదని ఇంగ్లీష్, హిందీ ఉమ్, భాషల్లో చేసి మొత్తం అన్ని ఫెస్టివల్స్కి పంపిస్తున్నా. ఉమ్, అలా ఆ ప్రాసెస్, ఈ ప్రచారం అనేది నేను పెట్టుకున్నా. ఉమ్, ఈ సేవ్ కౌ అనేది మనం ఇలా పట్టుకు తిరుగుతూ ఉంటే ఉమ్, సేవ్ కౌ అని తెలిసిపోవాలి, మనం చెప్పక్కర్లేదు. సేవ్ కౌ నేను రక్షించండి రా, దాన్ని చంపకుండా అని మనం చెప్పక్కర్లేదు, వీళ్ళు పట్టుకుని వెళ్తే చాలు. ఉమ్, చాగంటి కోటేశ్వరరావు గారు దీన్ని చూసి చాలా అప్రిషియేట్ చేశారు. ఏమండి ఇది పట్టుకుని ఎక్కడికైనా వెళ్తుంటారా మీరు అని. ఎక్కడికి ఏంటంటే నా ప్రచారం, నా పని ఏది అంటే, అయ్యో బాబోయ్ ఎంత గోభక్తులను చూడలేదండి అని పాపం ఆయన నాకు ఒక శాల్వా కప్పి సన్మానం చేశారు. నిజంగా చాలా ఇది చాలా అనిపిస్తుంది. నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అది మీరు మన- మాట్లాడుతూ ఉంటే, చెప్తూ ఉంటే కూడా. మీరు పెట్టుకున్న ఈ సంకల్పం ఏదైతే ఉందో, ఈ దృఢ సంకల్పం నిజంగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఛానల్ కోరుకుంటుంది, నేను కూడా పర్సనల్ గా కోరుకుంటున్నానండి. అంటే ఒక గోవుని కాపాడితే దేశాన్ని కాపాడినట్టు అని మీరు ఏదైతే జై సంకల్పం జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్, చాలా అంటే చాలా చక్కటి సేవ్ కౌ అని మీరు పట్టుకున్న ఈ స్లోగన్ కానివ్వండి, మీరు తీసే డాక్యుమెంటరీ కానివ్వండి, 100% సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలండి. జై గోమాత. జై గోమాత. గోమాతకి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో మీరందరూ చక్కగా చూసి ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తేనే విషయం బోధపడుతుంది. మనం గోమాతని ఎందుకు రక్షించాలి, ఎందుకు పూజించాలి, దానివల్ల వచ్చే సత్ఫలితాలు ఏమిటి, ఈ విషయాలన్నీ మనకి తెలుస్తాయి. మీకు ఇంకా గోమాతకి సంబంధించిన పూర్తి వివరణ కానివ్వండి, ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జై గోమాత. మరో మంచి విషయంతో, మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.